ఒరే రామా, గొర్రె పిల్లని తోడేలు ముద్దాడాలనుకుంటే దానికి పేరు ప్రేమ కాదురా, ఆకలి. నాకున్న కష్టం కొద్దీ నేను తలాడించాను. ఇచ్చినవాడు తిరిగి అడిగితే ఇవ్వడానికి అమ్మాయిలు లేరు, ఆభరణాలు లేవు. అత్త, ఇప్పటి పరిస్థితిలో ఈ వశీకరణ అవసరం. నాకు తెలీదా మీ ఇంటి పరిస్థితి? ఒప్పుకో. ఇది చెప్పడానికే వచ్చావా? చెప్పలేనన్ని పనుల్లో ఇది కూడా ఒకటి. నేనే సోమనాథు దీక్షితులకి కథా కాలక్షేపాలకి కోవెల సభలు వీటిలో కచేరీలు ఏర్పాటు చేస్తాను. ఇది ఒక విధంగా సైడ్ బిజినెస్ లాంటిది. బాంబేలో భక్తమీరా కథ కావాలన్నారు. డేట్ అడిగి అడ్వాన్స్ ఇద్దామని వచ్చాను. అంటే అతడు చెప్పే కథ కూడా ఇంకొకరు మొగుణ్ణి కోరుకునే ఆడదాని కథే అని చెప్పు. కోరుకుంది ఎవరిని? నారాయణుణ్ణి, మీ కృష్ణుణ్ణి. నరుడైనా ఒకటే, నారాయణుడైనా ఒకటే. తర్వాత ఇంకేమిటి ఆలస్యం? వెంటనే వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు ఎప్పుడొచ్చినా ఎప్పుడు పోతావు అని అపశకునంగా అడుగుతావు? ఇక్కడ దీక్షితులు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నకి శతవత్సరాభిషేకం చేస్తున్నారట. ఎంతో గొప్పగా ఊరందరినీ పిలుస్తున్నారట. వాళ్ళ కుటుంబానికి చెందిన అందరూ వచ్చేసారట. ఆయన నాతో రామారామా నువ్వు ఉండరా, అంతా చూసుకో, నాన్నగారి ఆశీర్వాదం తీసుకుని డేట్ తెలుసుకుని వెళ్ళొచ్చు అన్నారు. అంతవరకు ఉంటాను. రుద్రమూర్తికి శతవత్సరాభిషేకవా? పొరుగురి వాడివి నీకు విషయం తెలిసింది? ఊళ్ళోనే ఉన్నా నాకీ వార్త అందలేదే. అత్త, నువ్వు ఇంట్లోనే ఉంటే నీ మీద గాలి ఎలా వీస్తుంది? గాలి వీస్తేనే ఆ గాలి వాటర్ విషయాలు వస్తాయి. ఏరా రామా, దీక్షితుల ఇంట్లో అందరూ వచ్చేసారా నావే? పెద్దాయన కుమార్తె వచ్చిందా? దానికి కబురు వెళ్ళిందా? అక్కడికి వెళ్ళి ముందు ఆయనకి జ్ఞాపకం చేయి, పాపం మర్చిపోతారు. ఇప్పుడు ఈ మ్యాటర్ అందించావు కదా, తిన్నగా ఆయన దగ్గరికే వెళ్తాను. మొహాన కొట్టినట్టు అడుగుతాను, వస్తాను, సరేనా? కొట్టినట్టు అడుగుతావా? నువ్వు వెళ్ళి ముందు చెప్పు, కొట్టింది ఎవరో రేపు నువ్వే వచ్చి చెప్తావు. చిన్నపాప, దీక్షితులు ఉన్నారా? మీరెవరండి? ఆ సంగతి ఎందుకులే, నేను ఎవరైతే గానీ ఆయన ఉన్నారా? నీ పేరేంటమ్మా? గాయత్రి. ఓహో, అందమే ఆనందం, ఆనందమే జీవిత. ఓహో, కోదండం, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇది మా అత్తగారిల్లు. అయ్యో, ఎన్నేళ్లుగా? 5 ఏళ్లుగా. వీళ్ళని ఎవరూ రక్షించలేరు. దీక్షితులు గారు ఉన్నారా? మావయ్య, రామా వచ్చారు. రామా పాత విషయాలు. భయపడకు, నేనేం చెప్పను. నమస్కారం. దీక్షితులు గారి భార్య కదూ? అనుకున్నాను, నిమ్మ పండులా ఉన్నారు. అయ్యగారున్నారా? కూర్చోండి. నమస్కారం. లోపలికి వెళ్ళు. ఇంట్లో ఏదైనా విశేషమా? బయట 10 మంది ఉన్నారు, ఇంట్లో 10 మంది ఉన్నారు. అవును, శతవర్షాభిషేకం, బంధువులు వచ్చారు, ఫంక్షన్. ఫంక్షనా? విజయవాడ జంక్షన్ అనుకున్నాను. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? అయ్యా, మీ హరికథా కాలక్షేపం బాంబేలో ఫిక్స్ చేశాను. షణ్ముగానంద సభ 10 రోజులు అడ్వాన్స్ ఇద్దాం కదా అని వచ్చాను. ఇది నేను అస్సలు తాకను. పోనీ అమ్మగారికి వద్దు, లోపల నాన్నగారు ఉన్నారు, వెళ్ళి ఆయన చేతికి. ఆయన తెలుసు కదూ. భలేవారే. అదేమిటి, ఆయనకి 80, వీడికి 50, మరెలా? నేను మీలాగే నడిచి చూపించరా? వెరీ గుడ్. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరు నువ్వు? మీకు పెద్దాపురంలో జావళి మోహన తెలుసా? తెలిసే. వాళ్ళమ్మ పరిమళ. అవును. వాళ్ళ దగ్గర ఏజెంట్ ఒకరు ఉండేవారే, చెప్పాల అప్పలాచారి. వారి ఏకైక పుత్రుడు వీడే, పేరు రామా. అలా చెప్పు. ఎందుకు వచ్చావు? మీ అబ్బాయి సోమనాథ దీక్షితులు గారి ఉపన్యాసాన్ని బొంబాయిలో బుక్ చేశాం. అడ్వాన్స్ తెచ్చాను. ఆయన గారేమో నా చేతికి ఇవ్వకు, మా నాన్న లోపలున్నారు, వారికి ఇవ్వు అన్నారు. ఇచ్చి వెళ్దామని వచ్చాను. బేష్ బేష్ బేష్. లెక్కెట్టండి. ఏం పర్వాలేదులే, కరెక్ట్ గానే ఉంటుంది. ఇదిగో తీసుకెళ్ళి మీ అమ్మమ్మకి ఇవ్వు. అలాగే. పాపా, నీ పేరేమిటి? నాది మా ముత్తవ్వ పేరు పార్వతి. ఓ, పిన్ని గారి పేరు పార్వతి. అవునవును. బాబాయ్, మీరు మహర్జాతకులు. ఎలా? ఒక్కడే కొడుకు, శ్రీరామచంద్రుడే. మాట జవదాటిని కోడలు, ఒక్కడే మనవడు. వీళ్లతో పాటు తాత తాత అంటూ మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు. మీ మీద వాళ్ళందరికీ ఎంత ప్రేమో గమనించారా? మీరు కోరితే వాళ్ళు ప్రాణమైనా ఇస్తారు. అది నా గత జన్మలో నేను చేసుకున్న పుణ్యం. అవును, మా వాడికి బజానా ఇవ్వడం కోసమే బొంబాయి నుంచి వచ్చారా? బొంబాయి నుంచి కాదు, మచిలీపట్నం నుంచే. బొంబాయికి మన ఊరికి ప్రతి వారం తిరిగే పార్టీని. ఇక్కడ మనోహర్ రమ్మంది, వెళ్ళొస్తున్నాను. అక్కడికా? ఎందుకు? తనకి ఓ మనవరాలుంది, బంగారు బొమ్మలా లక్షణంగా తనలాగే ఉంది. తన పేరు చెప్పి ఏదైనా మంచి పార్టీ ఉంటే చెప్పు రామా అంది. నేను వినలేదనుకోండి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి తిన్నగా ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చావా?
స్నానం చేసావా? లేదే. కాళ్ళైనా కడుక్కున్నావా లేదా? బాబాయ్, మాట్లాడినందుకు చూసినందుకు స్నానం చేశామంటే మనం అయిపోతాం. ఇప్పుడు ఇచ్చానే నోట్లు లోపలికి పంపించారే, అవి వాళ్ళింట్లోనే చిల్లర మార్చాను. నోట్లు తడిపితే చిరిగిపోతాయి. నేను వాకిట్లోంచే వచ్చేశాను, లోపలికి వెళ్ళలేదు. అది సర్లే. బాబాయ్, ఫంక్షన్కి కావలసిన వాళ్ళందరినీ పిలిచారా? పిలిచాం. మనవరాళ్ళని పిలిచాం. వాళ్ళ భర్తల్ని పిలిచాం. బంధువుల్ని అవునరా. దాయాదుల్ని ఆ, పిల్లల్ని పిలిచాం. లేదు. మీ ఒకే కూతురు గౌరిని మీరు పిలిచారా? ఏం కూర్చోవరా? అయ్యో! ఎవరా? నువ్వే అడుగుతున్నావా? ఎవరైనా అడగమన్నారా? అయ్యా, నేనే అడిగానులేండి, క్షమించండి. నా నెత్తిన పెద్దమ్ముంది, నోట్లో శని ఉంది. నేను చెప్పేది. నువ్వేం చెప్పకం, ముందు బయటికి వెళ్ళావు. అలాగే. ఏమన్నానని ఇంత కోపం? పేరుకు తగ్గట్టు రుద్రతాండవం ఆడాడు. రుద్రమూర్తి, నన్నే కొడతావా? నేను పుచ్చుకున్నది ఏదైనా సమయం చూసి తిరిగి ఇవ్వకుండా వదలను. కలుస్తున్నావే. ఇదిగో పోస్ట్ మ్యాన్, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. కవర్ల మీద అడ్రస్లు రాస్తున్నాను. స్టాంపులు అంటించవటమే. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, గబగబా అంటించిస్తాను. సార్, మీరు అడ్రస్లు రాసి స్టాంపులు అంటించేలాగా నాకు టైం అయిపోతుంది సార్. సాయంత్రం ఏంటి, రేపు ఫస్ట్ క్లియరెన్స్ వెళ్ళిపోతాయి. కాదు బాబు, రేపు తీస్తే ఆ తర్వాత వెళ్ళి చేరడానికి 2-3 రోజులు పడుతుంది. ఫంక్షన్కి ఇంకా 2 రోజుల టైం ఉంది. కొంచెం వెయిట్ చేయి. ఇదిగో ఇచ్చేస్తున్నా, ఒక క్షణం. ఇదిగో రాసి ఇచ్చేస్తున్నా. చెప్తున్నారు కదా, కాసేపు వెయిట్ చేయి. నువ్వా బాబు, ఎక్కడున్నావేంటి? మాట్లాడడానికి టైం లేదు. మీరు అడ్రస్ రాస్తూ ఉండండి, నేను స్టాంపులు అంటిస్తూ మాట్లాడతాను. ఆ మాట కరెక్టే, త్వరగా పని అవుతుంది. అవును, సమయానికి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉంటానని ఆల్రెడీ ఎవరైనా చెప్పారా? ఇది నాకు పార్ట్ టైం జాబ్ అనుకోండి. లెటర్స్ రాయడం, చదివి పెట్టడం, మనీ ఆర్డర్, టెలిగ్రామ్ ఇవి పంపిస్తూ ఉంటాను. ఓ, ఏమాత్రం వస్తుంది? ఏముంది, కవర్కు 10 పైసలు ఇస్తారు. ఓ పని చేద్దాం, అదే రేట్ లెక్క నేను డబ్బిస్తాను, ఒప్పుకుంటావుగా? అవును, నీ పేరేమిటి? కృపాకర్ రావు. ఏం చేస్తున్నావు? కరస్పాండెన్స్లో ఎంఎస్సీ చేస్తున్నాను. అది పూర్తయ్యాక ఐఏఎస్ చేయాలనుంది. ఆ, దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటాను. మంచిదే. అవును, ఉండటం ఎక్కడా? ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాను. యాక్చువల్ అడ్రస్ నెంబర్ 13 శ్రీరాంపేట్, కోవూరు. ఇంటి నెంబరు 13, శ్రీరాంపేట, కోవూరు. సార్, సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఎల్లుండిలోగా ఈ లెటర్స్ ఏదో విధంగా చేరాలి. ఓకే సార్. ఇది ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, నేను భయపడిపోయాను. నీ సహాయం వల్ల పని సక్రమంగా పూర్తయింది. చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగో ఇది ఉంచు, ఇంకా కావాలంటే అడిగి తీసుకో. సార్, జేబుని ఇక్కడ ఎందుకు పెట్టారో మీకు తెలుసా? తెలీదే. చెప్తాను సార్. గుండె పక్కన జేబు, ఆ జేబులో డబ్బు. ఆ డబ్బుని ఎదుటి వారికి ఇవ్వమని మనసు చెప్పడానికి అక్కడ పెట్టారు. ఓహో, ఇటువంటి అర్థం కూడా ఉందా? అవును సార్. అప్పుడప్పుడు జేబులో డబ్బు ఉందా అని చూసుకున్నట్టే మనసాక్షి ఉందా అని చూసుకోవాలి. ఏం బాబు, నేను ఏదైనా తప్పు మాట్లాడానా? అవును సార్. హరికథా కాలక్షేప భూషణ సోమనాథ దీక్షితులు తప్పుగానే మాట్లాడారు. కర్ణుడు ఎలాగైనా పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవాలి అన్న ఒకే కారణంతోనేగా తను బ్రాహ్మణుడిని అబద్ధమాడాడు. అవును. కర్ణుడు నిజం చెప్పలేదు అని తెలిసి అతడు నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోవాలి అని గురుదేవులే శపించారుగా. కరెక్టే. ఏకలవ్యుడు ద్రోణాచార్యుల శిలను చేసి ఆయన్ని మానసికంగా గురువుగా స్వీకరించి విద్యను నేర్చుకున్నాడు కదా. నిజమే బాబు. ద్రోణాచార్యులు గురుదక్షిణగా అతని బొటనవేలునే కోరుకున్నారు కదా. అవును. మామూలుగా ఆ కాలం గురువులందరూ వెరీ క్రూయల్ మైండెడ్ సార్. మీరు కూడా వాళ్ళలో కలిసిపోతున్నారు. నేను మీ సంస్కారాన్ని గౌరవించే ఈ పని చేసి పెట్టాను. మీరు దానికి వెలకట్టి డబ్బు ఇవ్వాలనుకుంటున్నారు. అదేం లేదు బాబు, బాధపడకు. ఇదిగో, ఈ రోజు నుంచి నువ్వు నాకు కొడుకువి, 7వ వాడివి. ఏమిటి అలా చూస్తున్నావు? ఆల్రెడీ నాకు 5 కూతుళ్ళు, 1 కొడుకు, 6.
ఇక నుంచి నీతో కలిపి 7 అయ్యారు. నువ్వు నాకు బాగా నచ్చావు బాబు. అంటే నేను మీకు శని లాంటి వాడిని అంటారు. ఆ, ఏమిటి నువ్వు అనేది? ఏం లేదు సార్, ఇంతవరకు మీకు ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర 6 ఉన్నారు. ఇప్పుడు నేను 7వ వాడిని, అందుకే శని లాంటి వాడిని అన్నాను. నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావయ్యా. ఇదిగో శుభలేఖ, నువ్వు మా నాన్నగారి శతవర్షాభిషేకానికి తప్పకుండా రావాలి. సార్ నేనా? ఏ రాకూడదా? వస్తే ఏంటి, ఇప్పుడే కన్నాను. నువ్వు నాకు 7వ కొడుకొని నా బిడ్డలు అంటోడి, నువ్వు తప్పకుండా రావాలి. తర్వాత ఆ బస్ ఇన్సిడెంట్ మా నాన్నగారితో చెప్పాను. ఆ. ఆయన విని ఒకటే సంతోషపడ్డారనుకో. నువ్వు తప్పకుండా రావాలి. వస్తావు కదా? అలాగే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఏనుగుని గొయ్యి తీసి పట్టాలి, పక్షుల్ని వల వేసి పట్టాలి, సోమనాథ దీక్షితుల్ని ఆయన రూట్లోనే వెళ్ళి పట్టాలి. హ. నేను నీ 7వ బిడ్డను అనుకుంటున్నావా? కాదు, నీ పొగరు అనసడానికి వచ్చిన యముణ్ణి. దొరకునా ఇటువంటి సేవ నీ పదరా. భట్టాచారి ఆగు 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 ఆగు. ఉదయాన్నే తగలటావా? ఈరోజు పూజ సక్రమంగా ముగిసినట్టే. ఎలాగూ వచ్చావుగా, నాకు సహాయం చేయి. ఇవి దీక్షితులు ఇచ్చిన శుభలేఖలు. ముఖ్యమైన వారందరికీ ఇవ్వడం పూర్తయింది. మిగిలిన శుభలేఖలు ఇందులో ఉన్నాయి. కాస్త దీక్షితులకు ఇచ్చేస్తావా? నీకు బుద్ధి లేదు, మీ దీక్షితులకు బుద్ధి లేదు. అయినా ఇంత మంచి శుభలేఖ బంధువులకి ఇస్తే ఓ పూట తిండి దండగా. ఇదే పొరుగుల్లోని విఐపీలకి ఇస్తే తగిన బహుమతులు పంపిస్తారు కదా, అది ఎంత గౌరవంగా ఉంటుంది. ఏదో ఒకటి చేసి తగలడు. మనోహరి, నన్ను శాస్త్రి చేత దెబ్బ తినిపిస్తావా? ఇప్పుడు నిన్నీ ఫంక్షన్కి పంపించి దెబ్బకు దెబ్బ తీస్తాను. మనోహరి, అత్తా. కృష్ణ, త్వరగా రావే. రాహుకాలం వచ్చేలోపు బయలుదేరాలి. ఇవాళ ఈ టైంలో రాహుకాలం ఎలా వస్తుంది? 10:30 కదా. నేను చెప్పేది ఆ రాహుకాలం గురించి కాదు, మనింటికి వస్తుంటాడే రామ అనే రాహుకాలం. ఏమ్మా, దేశంలో డాక్టర్లందరూ పిచ్చోళ్ళు. వాళ్ళు చెప్తే నేను వినాలా అని నీకు అహంభావం కదా. పొగాకు వేసుకోకు మాని, అది ప్రమాదకరమైందని చెప్తే చెయ్యొద్దు అన్నది చేయడంలో నీకు సంతోషం. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరమ్మా. నువ్వే లోకం అనుకుని బతికాను. నీ మనవరాలు ఇంకా ఉదారి చేర్చలేదు. రేపు క్యాన్సర్ వస్తే అనుభవించబోయేది నువ్వు మాత్రమే కాదమ్మా. పెద్ద మనిషిలా బుద్ధులు చెప్పేవే, అది అందరికీ వర్తిస్తుందిగా. నువ్వు పొగాకు గురించి చెప్పింది నీకు నేను ఎప్పుడో చెప్పిందే. అమ్మాజీ, మీరు అలా వస్తున్నారా? కృష్ణ, నువ్వేం చెప్పినా అది నీకే తిరిగొచ్చేలా మాట్లాడడం మీ అమ్మగారి స్వభావం. ఈ జన్మలో పాపం నీకు అత్తగారు లేని లోటుని మీ అమ్మగారే తీరుస్తున్నారు. నాకు తన గురించి ఉన్న దిగులు వల్లే అలా చెప్పాను. నీకు నా దిగులు, నాకు నీ దిగులు. అవును, ఒట్టి చేతులతో వెళ్తావా? పోనీ నీ గాజులేవు, వేసుకుని వెళ్తాను. నేనన్నది అక్కడికి వెళ్తున్నావు కదా, ఒట్టి చేతులతో వెళ్తావా అని. ఒకవేళ ఇవ్వాలనుకున్నా మన దగ్గర డబ్బేమీ లేదు కదమ్మా. లేదని ఎందుకు అనుకుంటావు? నేనొకటి ఇస్తాను, అక్కడ దిగగానే చిన్నయ్య చేతికివ్వు. బంగారాన్ని డబ్బుగా మార్చే విద్య వాడికి చక్కగా తెలుసు. వాడు డబ్బు పట్టుకొచ్చిస్తాడు, అది వాళ్ళ ఆయన చేతికిచ్చిరా. సరేనా? రా. బొబ్బిలి మహారాజు గారిచ్చిన రంగూరు కమలాలు. వాళ్ళ ఆవిడ కమల జ్ఞాపకార్థంగా ఇవి నాకిచ్చారు. ఇదో. అమ్మా, ఈ వస్తువులు ఇలాగే తాకట్టు వాకట్టై కుటుంబం గడుస్తోంది. ఈ పరిస్థితిలోనూ నువ్వు ఎదుటివారికి సాయం చేయడానికి వెనుకాడడం లేదో. నిజంగా నీ మనసు బంగారం. మనసు బంగారం కావడం వల్లే బంగారు నగలు దగ్గరుంచుకోలేకపోతున్నాను.
కానీ నా బిడ్డ మనసు రాయింది. అదే నా బాధ. కృష్ణ, ఒక చేత్తో ఇంకో చేతిని కడగొచ్చు, కానీ మొహాన్ని 2 చేతులతోనే కడుక్కుంటావు. ఇప్పటికైనా నువ్వు అది గ్రహిస్తే నువ్వు బాగుపడి నలుగురిలా ఉంటావు. ఇప్పుడు నువ్వు అడిగేవే ఈ ప్రశ్న, ఇదే ప్రశ్న నీకు నువ్వే వేసుకో. అప్పుడైనా నీ మనసు మారి నా దారికొస్తావేమో. పడిన ముద్రని, పొడిచిన పచ్చని తుడిచేయలేవు. ఎందుకే నీ మనసుని నువ్వే శిక్షించుకుంటావు? ఇదే వయసు. ఇవాళ ఆ రామ వస్తాడు. వాడి చేతిలో 4 పెద్ద మనుషులున్నారట. అందులో ఎవరైనా మంచివాడిని చూసుకొని ఆ నీడలో ఒదిగిపోమా. ఇందులో నా స్వార్థం లేదు, నీకోసమే చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావే ఆ అమాయకురాలు గౌరీ, తన పరిస్థితి కొంచెం ఆలోచించి చూడు. అందరూ ఉండి కూడా అనాథలా జీవిస్తోంది. అమ్మా, ఎప్పుడైనా ఓసారి పాపమని కూడా నీ పక్కకొచ్చి కూర్చోకూడదు. అది ప్రమాదం అమ్మా. ముందు నీ మనసుని దారికి తెచ్చుకో. అప్పుడు చూడు, నువ్వు తాకింది బంగారం అవుతుంది. చెప్పాల్సింది చెప్పాను, వింటే విను, లేదంటే వదిలే. చిన్నయ్య, బండి కట్టావా? ఇంట్లో అడుగు బయట పెట్టడం లేదు. గౌరీని చూసొచ్చే సాకుతోనైనా అలా వీధిలోకి వెళ్తావు. నువ్వు ఉన్నావన్న విషయం లోకానికి తెలుస్తుందనే వెళ్ళమన్నాను. అత్తా అత్తా, నా మీదున్న కోపాన్ని వాడి మీద చూపించుకో. కాస్త నవ్వుతూ మాట్లాడు, అర్థమైందా? ఏమిటత్తా? రండి. అరే రే 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 రే, కృష్ణవేణా? ఇంకా కనిపించలేదే అనుకున్నాను, కనిపించావు. అత్త, నిజంగా నువ్వు కృష్ణవేణిని కన్నావా లేక తయారు చేసావా? అయ్యయ్యో, పాలరాతి బొమ్మల నేను వాడకుండా, మెరుగు తగ్గకుండా మైసూరు మహారాణ్లా తల్తల్లాడుతూ రాచకడ ఉట్టి పడుతోంది. చూస్తుంటే నాదిస్తే తగిలేస్తుంది. ఏరా రామా, నేను అడగమన్నది అడిగావా? రుద్రమూర్తి ఏమన్నాడు? ఆయన దగ్గరికి వెళ్ళనిచ్చే కదా. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు మనవలు మనవరాళ్ళు చుట్టుకుంటున్నారు. నేను వచ్చిన విషయం ముందు చెప్పేస్తాను. అత్త, ఇదిగో, ఇది ఆ పెద్ద ఆయన ఇంట్లో ఫంక్షన్ పత్రిక నా చేతికి ఇచ్చారు. మనోహరికివు, తనని తన కూతురు కృష్ణని తప్పకుండా రమ్మను అని ఎవరు చెప్పారు? దీక్షితులు. ఒకసారి కాదు, 1-10 సార్లు చెప్పారు. తప్పకుండా వచ్చాయి. అత్త, నువ్వు రావాలి, నీ కూతురుతో సహా వచ్చి పెద్ద ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదమా? ఆ ముసలాడా, అతనికి అలాంటి మంచి పనులు కూడా తెలుసా? నేను నా కూతురు మానసికంగా ఇక్కడి నుంచే నమస్కరిస్తాం. అదే తప్పు. దేనికి కలవాలి, దేనికి కలవకూడదని ఓ లెక్క ఉంది. అత్త, నీ కూతురు కృష్ణవేణి పూజ చేస్తుంది. అదిగో చూడు, చేస్తోంది. తనకు స్వామి మీద భక్తి, కానీ నీకు ఆసాముల మీదే భక్తి. ఎప్పుడైనా 3 అభిషేకాలున్నాయి, వాటిని వదలకూడదు. పిలకపోయినా వెళ్ళి చూడాలి. ఆ విషయంలో మీరే విషయాలు లెక్క పెట్టకూడదు. ఏమిటా 3 అభిషేకాలు? 1 కుంభాభిషేకం. కోవిల కుంభాభిషేకానికి వెళ్ళి ఆ తొక్కి స్లాట్లో నిల్చుని ఆ మంత్రజలం మన మీద పడాలి. 2వది అన్నాభిషేకం. అదే మనకి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడే భగవంతుడు, ఆయనకు జరిపించేది. 3వది శతవర్షాభిషేకం. 80 ఏళ్లుంటే 100 వసంతాలు చూసినట్టే. మనకు ఆ సర్వేశ్వరుడితో సమానం. వారికి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా వారి పాదాలకు, వారి పాదం సోకిన భూమికి ఎప్పుడు మనం నమస్కరించాలి. అలా చేశారనుకోండి, 108 గుళ్ళు కొళ్ళిన పుణ్యం లభిస్తుంది. ఏదో నీ మీదున్న అభిమానం, కృష్ణ మీదున్న శ్రద్ధ, ప్రేమ, వాటి వల్ల చెప్తున్నాను. ఇప్పుడు మనకి రేపు మేలో కీడో జరగచ్చు. బంధువులను వదులుకోవచ్చా, ఊరోళ్ళని వదులుకోవచ్చా? నలుగురితో కలిసి బతకమని ఎందుకన్నారు? అమ్మా, బండి కట్టాను, బయలుదేరదామా? అమ్మా, వెళ్ళొస్తాను. పాప ఎక్కడికి? వస్తాను. పాపను చూడడానికి వెళ్తోంది. తన పాపనా? ఏయ్, వచ్చిన పని మాత్రమే చూసుకో. అవును, చేతిలో ఎందరు పెద్ద మనుషులున్నారు? ఎవరిని అడగగానే డబ్బులు రాలుతాయి. తన పడక మీద కులుకులు రాలేప్పుడు అతని డబ్బు నీ చేతిలో రాలుతుంది. ఏమిటి, ఏదైనా విశేషం ఉందా? ఊరికే అడిగాను. వ్యాపారికి విలువ చేతిలో ఉన్న వజ్రాల్ని బట్టే. జమీందార్ అనుకుని జామీన్ల పాలవ్వకూడదు కదా. చూడు, ఈ విషయంలో ఈ రామన్ నువ్వు నమ్మాలి. నువ్వు తప్పకుండా రుద్రపూర్తి ఫంక్షన్కి రావాలి. వస్తున్నావు, నేను వెయిట్ చేస్తున్నాను. వస్తావుగా?